చందమామ కథ. కప్పరాజు. అనగనగా ఒక పట్టణాన్ని మంచి తెలివితేటలు గల రాజు పరిపాలిస్తుండేవాడు. పాపం ఆయనకు పిల్లలు లేరు. ఆ రాజుగారి భార్య చేయని వ్రతం లేదు, పట్టని నోము లేదు. కాని ఏం లాభం, ఎన్ని చేసినా పాపాయిలు పుట్టలేదు. పిల్లలు లేని దిగులతో రాజు రాణి కృషించిపోతున్నారు. ఒక రోజున రాణిగారు చెలికత్తెలు కలిసి వాళ్ళ తోటలో ఉన్న కోనేరులో స్నానం చేస్తున్నారు. అప్పుడు బంగారంలాగా మెరుస్తున్న ఒక పెద్ద కప్ప కనిపించింది. అది పచ్చగా దగదగా మెరుస్తూ నీళ్లలో తేలుతూ మునుగుతూ ఎగురుతోంది. రాణిగారు చాలాసేపు ఆ కప్పను చూసి తనలో ఈ విధంగా అనుకుంది, ఆహా, ఈ కప్ప ఎంత చక్కగా ఉంది, నాకు ఆడపిల్ల పుడితే ఈ కప్పకిచ్చి పెళ్లి చేస్తాను అని. రాణి అలా అనుకునేసరికి కప్ప బెకబెక అరుస్తూ నీ కోరిక నెరవేరుతుంది అన్నట్టుగా అదో రకంగా రాణిగారి వైపు చూసి నీళ్లలో బుడుంగుమని మునిగింది. ఇది జరిగిన మరుసటి నెలకే రాణిగారు గర్భవతి అయింది. ఈ సంగతి వినగానే రాజుగారు, ఆయన పరివారం, ప్రజలు అందరూ సంతోషంగా పండగ చేసుకున్నారు. 9 మాసాలు సంతోషంగా గడిపి రాణి అందాల భరిణి వంటి చక్కని ఆడ శిశువుని కన్నది. రాజుగారి సంతోషం ఇక చెప్పశక్యం కాకుండా ఉంది. ప్రజలంతా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. 10వ రోజున తల్లికి పిల్లకు చందన స్నానం చేయించి పురోహితులు ఆ పాపకు రోహిణి అనే పేరు పెట్టి జాతకం రాయించారు. రోహిణి శుక్లపక్షపు చంద్రులాగా సకల భోగాలతో పెరిగి 20 సంవత్సరాల జవ్వని అయింది. ఆ సంతోషంలో రాణి తను పూర్వం కప్పకు మనసులో చేసిన వాగ్దానం మర్చిపోయింది. ఇప్పుడు రోహిణికి ఎవరైనా రాజకుమారునిచ్చి పెళ్లి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంగతి విన్న కప్ప మండిపడింది. ఒకరోజు రోహిణి స్నానం చేయడానికి ఆ కోనేరుకు వచ్చింది. సమయం కోసం ఎదురు చూస్తున్న కప్ప రోహిణి రాగానే ఎగిరి ఆమె భుజాన్నెక్కింది. రోహిణి భయపడి దానిని విదిలించి నీటిలోకి నెట్టేసింది. కానీ కప్ప మళ్లీ పైకెగిరి రోహిణి మీద కూర్చుంది. రోహిణి దాన్ని మళ్లీ నీటిలోకి తోసి ఒడ్డుకొచ్చేసింది. అయినా కప్ప వెంటపడి ఆమె భుజమెక్కింది. రోహిణికి విసుగు పుట్టి ఆ కప్పని ఒళ్ళో వేసుకుని ఇంటికొస్తోంది. దారిలో అమ్మలక్కలు, యువరాణి గారు, మీ ఒళ్ళో ఏముంది అని అడిగారు. రోహిణికి ఏమి తోచగా తమలపాకుల కట్ట అని చెప్పింది. ఆ మాట విని రోహిణి ఊళ్ళో ఉన్న కప్ప యువతలకి దూకి కోపంగా ఇలా అంది, తమలపాకుల కట్ట అంటావేంది, నా ఒళ్ళో ఉంది కప్ప, నా కాబోయే భర్త అని చెప్పలేవా అని అంది. అలా అనేసి కప్ప మళ్లీ ఎగిరి రోహిణి ఒళ్ళోకి దూరింది. అమ్మలక్కలంతా ఆశ్చర్యంగా చుట్టూ చేరారు. రోహిణి సిగ్గుతో ఇంటికి పరిగెత్తి జరిగిన సంగతి అంతా వాళ్ళ అమ్మతో చెప్పింది. అప్పుడు వెనకటి సంగతి అంతా రాణిగారికి జ్ఞాపకం వచ్చి రోహిణితో పూర్వం జరిగిన సంగతి అంతా చెప్పింది. రోహిణి తన తల్లి మాట నెరవేర్చడానికి కప్పని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది. అప్పుడు తన కూతురు మాతృభక్తికి మెచ్చుకొని ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి బ్రహ్మాండంగా రోహిణిని కప్పకిచ్చి పెళ్లి చేశారు. పెళ్లి కాగానే రోహిణి తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకొని కప్పను భుజానెక్కించుకొని ఒక అడవిలోకి వెళ్లి పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు చేయడం మొదలుపెట్టింది. కొన్ని సంవత్సరాలకు భగవంతుడు ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు రోహిణి తన భర్తకు మనుష్య రూపమిమ్మని కోరింది. వెంటనే కప్ప చక్కటి రాజకుమారుడిగా మారింది. రోహిణి సంతోషంతో భర్తను వెంటబెట్టుకుని ఇంటికి వచ్చింది. రోహిణి తల్లిదండ్రులు మిక్కిలి ఆనందపడి తిరిగి మహావైభవంగా పెళ్లి చేశారు.